అసెంబ్లీలో 2018-19 కాగ్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. ఆర్థిక సంఘం నిర్దేశాలకు లోబడే రుణాలు తీసుకున్నట్టు తెలిపింది కాగ్. రాష్ట్ర రుణాలు జీఎస్డీపీలో 22.75% ఉందని పేర్కొంది. రాష్ట్రం ప్రాథమిక లోటులో తగ్గుదలగా ఉందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక లోటు జీఎస్డీపీలో 3.11% ఉందని పేర్కొంది. ప్రాథమిక వ్యయం భరించే స్థాయిలో రాబడి లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న కాగ్ అంచనాలు వాస్తవాల తేడా తగ్గించేలా బడ్జెట్ రూపొందించాలని తెలిపింది. విద్య, క్రీడలు, రవాణా సర్కార్ ఖర్చు తగ్గిస్తోందని పేర్కొంది. 2014-19 మధ్య ప్రాజెక్టులపై 1,0877 కోట్లు ఖర్చు చేసిందని రిపోర్టులో పేర్కొంది కాగ్. 2018-19 మధ్య మిగులు రాష్ట్రం కాకపోయినప్పటికీ 4,337 కోట్ల రెవెన్యూ మిగులు చూపించారని కాగ్ తెలిపింది. నిజానికి ఆ ఏడాదిలో రెవెన్యూలో 4,337 కోట్ల మిగులు చూపించారని స్పష్టం చేసింది. కానీ ఆ ఏడాదిలో రెవెన్యూ లోటు 5,144 కోట్లుగా ఉందని తెలిపింది. పూర్తి కాని ప్రాజెక్టులపై ఇప్పటి వరకు 1,494 కోట్ల ఖర్చు పెట్టారని తెలిపింది. అప్పులపై వడ్డీలు కట్టడానికే ఆదాయం సరిపోతోందని కాగ్ వెల్లడించింది. రెవెన్యూ ఆదాయంలో 8.31% వడ్డీ చెల్లించాల్సి ఉండగా 12.19% వడ్డీ చెల్లిస్తోందని తెలిపింది. కాగ్ రిపోర్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి భరత్ అందుబాటులో ఉన్నారు. భరత్, అప్పులపై వడ్డీలు కట్టడానికే ఆదాయం సరిపోతోందని కాగ్ తెలిపింది కదా, పరిస్థితి ఏంటి మరి? కూడా బడ్జెట్ సమావేశాల చివరి రోజు అసెంబ్లీలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన రిపోర్ట్ను ప్రవేశపెడతారు. దీనిలో ప్రతి ప్రభుత్వ శాఖలకు సంబంధించి చేసిన వ్యయంలో లోటుపాట్లు ఏవైనా ఉంటే, లెక్కల్లో లోటుపాట్లు ఏవైనా ఉంటే దాన్ని కాగ్ అనేది ఎత్తి చూపుతుంది. అల్టిమేట్గా దాన్ని కాగ్ ఇచ్చిన రిపోర్ట్ను పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్క్రూటినీ చేసి ప్రభుత్వానికి రికమెండ్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే కాగ్ రిపోర్ట్ అన్నది ప్రభుత్వ లెక్కల్లో తప్పు, లేకపోతే దేనికి ఎక్కువ వ్యయం చేసింది, తక్కువ వ్యయం చేసింది, ఇట్లా పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలిగే సిస్టమ్. కాగ్ చెప్పిందంటే దానిలో డెఫినెట్గా ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2 కుంభకోణాలు, యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, 1,67,000 కోట్ల కుంభకోణం అని చెప్పింది కాగే. ఆ తర్వాత బొగ్గు గనుల కుంభకోణం. సో ఇటువంటి విషయాల్ని కాగ్ బయటపెట్టింది. సో కాగ్ రిపోర్టుకు అంత ఇంపార్టెన్స్ ఉంది. సో మన రాష్ట్రానికి సంబంధించి 2018-19 సంవత్సరాలకు సంబంధించి, అంటే 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2017-18, 18-19కి సంబంధించిన నివేదికల్ని కాగ్ అసెంబ్లీ ముందుంచింది. దాన్ని మీడియా కూడా రిలీజ్ చేసింది. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ కాగ్ రిపోర్ట్లో ఏంటంటే, పదే కేసీఆర్ చెప్తూ ఉంటారు తెలంగాణ మిగులు రాష్ట్రం, మనది ధనిక రాష్ట్రం అని. కానీ ఆ 2 ఆర్థిక సంవత్సరాల్లో కూడా మనది మిగులు రాష్ట్రం కాదు, మనది లోటు రాష్ట్రం. రెవెన్యూ మిగులు బడ్జెట్లో మాత్రమే చూపిస్తున్నారు, కానీ నిజానికి రెవెన్యూ మిగులు అన్నది లేదు. ఎందుకు మనది రెవెన్యూ మిగులు చూపిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, ఎక్కువ రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అప్పుల్ని 3.5% వరకే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరోనా కారణంగా దాన్ని కొంత ఎక్స్టెండ్ చేశారు. అయితే మిగులు రాష్ట్రంగా చూపించడం వల్ల మరింత అప్పులు తీసుకునేందుకు అవకాశం లభిస్తున్న ఉద్దేశంతో నిజానికి మన మిగులు రాష్ట్రం కాకుండా ప్రతి సంవత్సరం కూడా మిగులు రాష్ట్రంగా చూపిస్తూ వస్తున్నారు. కాగ్ తన నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2 సంవత్సరాల్లో కూడా నిజానికి మిగులు రాష్ట్రం కాకున్నప్పటికీ మిగులు రాష్ట్రంగా చూపించారని చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. రెవెన్యూ రిసిప్ట్స్ 2017-18కి సంబంధించి రెవెన్యూ సర్ప్లస్ 3,459 కోట్లు, అంటే 3,459 కోట్ల మిగులు బడ్జెట్ను మనకు చూపించారు. కానీ అన్ని లెక్కల్ని కాగ్ గనక కౌంట్ చేస్తే నిజానికి ఒక విధంగా చెప్పాలంటే మనకు రెవెన్యూ లోటు 284 కోట్లు ఉంది. ఆ సంవత్సరం మిగులు రాష్ట్రం కాదు, నిజానికి 3,743 కోట్లు తప్పుడు లెక్కలు చూపించి లేకపోతే మిస్క్లాసిఫికేషన్ చేసేసి
దాన్ని మన మిగులు రాష్ట్రంగా చూపించారు. అట్లాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు కూడా నిర్దేశించిన దానికంటే చాలా ఎక్కువ ఉందని కూడా చెప్పారు. అట్లాగే రెవెన్యూ రిసిప్ట్స్ బడ్జెట్లో చాలా పెద్దగా చెప్తున్నారు. 2,30,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. 2,30,000 కోట్ల బడ్జెట్ అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2,30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ ఏం జరుగుతుందంటే నిజానికి దానిలో 70% కూడా ఖర్చు పెట్టట్లేదు. ఖర్చు పెట్టకుండా ప్రతి సంవత్సరం బడ్జెట్ను పెంచుకుంటూ పోతూ మన ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 1,86,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటివరకు పెట్టిన వ్యయం చూస్తే 1,10,000 కోట్లు కూడా దాటలేదు. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ చూపించుకుంటూ ఎక్కువ చెప్పుకుంటూ పోతున్నారు. అల్టిమేట్గా బడ్జెట్లో అవి రియలైజ్ కావట్లేదు. దీనికి ఇంత ఇచ్చాం, దానికి ఇంత ఇచ్చాం అని బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. కానీ ఖర్చు విషయానికి వస్తే వరకు మాత్రం అది రియాలిటీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరలో కనిపించట్లేదు. అట్లాగే ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే చెప్తున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేశామంటున్నారు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల డిలే వల్ల రాష్ట్ర ఖజానాపై ఏకంగా 70,000 కోట్ల రూపాయల భారం పడింది. కాగ్ తన నివేదికలో పేర్కొంది. నిజానికి మన రాష్ట్రంలో 19 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నవి, నిర్మాణం జరుగుతున్నవి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. వీటి ఖర్చు 41,201 కోట్లు. నిజానికి వీటిని సకాలంలో పూర్తి చేస్తే కనుక 41,200 కోట్ల రూపాయలు వ్యయమైతే దీన్ని డిలే చేయడం వల్ల కొన్ని ప్రాజెక్టులు 3 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు, అంటే టీఆర్ఎస్ హయాంలోనే కాదు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డిలే చేయడం వల్ల దాదాపు ఖజానాకి 70,758 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. అవి సకాలంలో పూర్తి చేసి ఉంటే ఇంత ఇప్పుడు 1,32,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. ఎందుకు అంచనా వ్యయం పెరుగుతుంది? స్టీల్ ధరలు పెరుగుతున్నాయి, సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి, తర్వాత భూసేకరణ వ్యయం కూడా పెరుగుతుంది. రాను భూముల ధరలు పెరుగుతాయి కాబట్టి భూసేకరణ ధర కూడా పెరుగుతుంది. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడంలో చాలా ఆలస్యం జరిగిందని కూడా కాగ్ చెప్పింది. అట్లాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కూడా ఒక సూచన చేసింది. అట్లాగే అప్పుల విషయంలో అప్పులకు సంబంధించి కడుతున్న వడ్డీలు, ఇంట్రెస్ట్లు, అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఒక 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనుకుందాం. 100 రూపాయల్లో ఇంట్రెస్ట్ కోసం, అంటే మనం తీసుకున్న అప్పుల మీద వడ్డీ చెల్లించేందుకోసం 8 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 12 రూపాయలకు పైగా ఖర్చు పెడుతుంది. అంటే జస్ట్ అసలు కట్టడం కాదు, అసలు మీద వచ్చే వడ్డీ మీదనే 100కు 12 రూపాయలు ఖర్చు పెడుతుంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో చాలా ఎక్కువ శాతం మనం వడ్డీల మీదనే ఖర్చు చేస్తున్నామని కాగ్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇంకా అసలు స్టార్ట్ అవుతే కనుక ఇంకా కూడా ఎక్కువయ్యే అవకాశం. దీనికి కారణం ఏం చెప్పిందంటే కాగ్ మార్కెట్లలో డైరెక్ట్గా లోన్ తీసుకోవడం ద్వారా ఈ రుణాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామన్నది కూడా ఇంపార్టెంట్. కొన్ని రుణ సంస్థలు చాలా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తాయి. బట్ కొన్ని సంస్థలు, ఇప్పుడు మనం లోన్స్ ఎక్కువగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకుంటున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ లేకపోతే ఇతర వాటికి కానీ. ఇక్కడ నుంచి లోన్ తీసుకోవడం వల్ల ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఓపెన్ మార్కెట్లో కూడా కొన్నిసార్లు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ మార్కెట్లో లోన్ తీసుకుంటే కూడా చాలా ఎక్కువ వడ్డీ రేటు కట్టాల్సి వస్తుంది. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్కే అప్పులు కూడా చాలా పెరిగాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్కే పెరిగిపోతున్న పరిస్థితి. అట్లాగే విద్యుత్ సంస్థలకు 2018 వరకు వచ్చిన నష్టాలు 13,533 కోట్లకు పెరిగిపోయాయి. మన డిస్కమ్స్, ఎందుకంటే ఉచిత విద్యుత్తును సప్లై చేస్తున్నాయి ప్రభుత్వం అందుకు కావాల్సిన సబ్సిడీని ఇస్తామని చెప్తుంది విద్యుత్ సంస్థలకి. ఎందుకంటే విద్యుత్ సంస్థలు కూడా అవి ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వం ఆ ఉచిత విద్యుత్కి అయ్యే ఖర్చును ప్రభుత్వం తన జేబులోంచి డిస్కమ్స్కు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాటిని ఇవ్వకపోవడం వల్ల వాటి నష్టాలు పెరుగుతూ పోతున్నాయి. నిజానికి ఈ డిస్కమ్స్ నష్టాలను నుంచి బయట పడేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఉదయ్ అనే స్కీమ్ తీసుకొచ్చి వాటికి సంబంధించిన అప్పులన్నిటినీ కూడా మాఫీ చేసి ఇక్కడ నుంచి సంస్కరణలు అమలు కావాలి, కొత్తగా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో రిఫార్మ్స్ రావాలని చెప్పి.
అల్టిమేట్గా ఈ అప్పులు పెరిగితే ఏమవుతుందంటే డిస్కమ్స్ అప్పులు టోటల్గా దాదాపు విద్యుత్ సంస్థల దీర్ఘకాలిక రుణాలు 36,732 కోట్లు ఉన్నాయి. విద్యుత్ రంగంలోనే నికర నష్టం 13,533 కోట్లు. డిస్కంల నష్టాలు 17,580 కోట్ల నష్టాలు ఉన్నాయి. కానీ జెన్కో ట్రాన్స్కోకు కొంత లాభం వచ్చింది. దానివల్ల నికర నష్టం 13,533 కోట్లు తగ్గింది. బట్ డిస్కమ్స్ అంటే నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ రెండు డిస్కమ్స్ మన తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణది నార్థర్న్ పవర్ చూస్తుంది ఎన్పిడిసిఎల్, దక్షిణ తెలంగాణది ఎస్పిడిసిఎల్ చూస్తుంది. ఈ రెండింటి నష్టాలు 17,580 కోట్ల నష్టాలు. అల్టిమేట్గా నష్టాలు పెరిగితే ఏమవుతుంది, వాటికి అప్పులు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రారు. ఆల్రెడీ గతంలో ఉన్న అప్పుల్ని కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. మళ్ళీ కొత్తగా నష్టాలు వస్తే కనుక అల్టిమేట్గా ఆ బర్డెన్ అన్నది కన్జ్యూమర్ మీదే, అంటే వినియోగదారుడి మీదకే పాస్ అవుతుంది. తద్వారా కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఉచిత విద్యుత్ కానీ లేకపోతే ఇతర సెక్టార్స్కి ఇస్తున్న సబ్సిడీని ఏదైతే వాగ్దానం చేస్తుందో దాన్ని ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ సంస్థలకు 13,533 కోట్ల నష్టాలున్నాయి. తర్వాత విద్యుత్ సంస్థలు పూర్తి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక జలమండలి కూడా హైదరాబాద్ వాటర్ బోర్డు 1,209 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కారణం ఏంటంటే దీనిలో కూడా సబ్సిడీలు ఇప్పుడు మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా ఏమని చెప్పారంటే 20,000 లీటర్ల నీటిని వాడే ప్రతి ఇంటికి కూడా ఉచిత నీటిని సరఫరా చేస్తామన్నారు. అందుకు వచ్చే నష్టాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది, అల్టిమేట్గా ఇవ్వదు. ఇప్పుడు ఆర్టీసీ కూడా 928 కోట్ల నష్టాల్లో ఉంది. ఎందుకు ఆర్టీసీ నష్టాల్లో ఉంది? బస్ పాసులకు సంబంధించి. అంటే ఇప్పుడు బస్ పాసులు మనకు తెలుసు వివిధ వర్గాలకి ఆర్టీసీ రాయితీ ఇస్తుంది. వృద్ధులు, వికలాంగులు, తర్వాత చదువుకునేవారు, వీళ్ళందరి రాయితీలు చెల్లించాల్సి ఉన్న వాళ్ళకి రాయితీలు చెల్లించకపోవడం. సో ఇటువంటి వాటి వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోతున్నాయని కాగ్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇంకా చాలా విషయాలను కూడా కాగ్ పేర్కొంది. పూర్తిగా ఇంకా ఆ రిపోర్టు అన్నిటి మీద కూడా అధ్యయనం చేయాల్సింది. ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి అనుకున్నంత బాగాలేదు. అప్పులు విషయంలో వడ్డీలకే ఎక్కువ కట్టాల్సి వస్తుంది, మనకు వచ్చే ఆదాయం అంతా కూడా వడ్డీలకు పోతుంది అన్నది కాగ్ ప్రధానంగా చెప్పింది. సౌమ్య. ఓకే భరత్, థ్యాంక్ యూ.